शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। సంకేతం అని చెప్పి భావిస్తాను। గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మన కోసం, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ కోసం, ఆడబిడ్డల కోసం ఎటువంటి సహాయం చేయకపోగా వాళ్ళ బ్రతుకును భారంగా చేసే అనేక అంశాల్లో మనకు ఎటువంటి సాయం చేయలేదు। కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఇచ్చి ఆ రోజు బీజేపీకి అప్పగించిపోతే ఆ 400 నుంచి ఈ రోజు 1100 రూపాయల దాకా ఆ గ్యాస్ సిలిండర్ ధరను పెంచింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం। ట్యాక్స్ వేసిన దాని మీద ఆ ట్యాక్స్ రూపంలో లక్షల కోట్ల రూపాయలను తీసుకొని ధనవంతులు, అపర కుబేరులకు బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రుణాలు ఇస్తే అవన్నీ కూడా ఎగ్గొడితే మాఫ్ చేసిండ్రు। అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సబ్సిడీ ఇచ్చి సిలిండర్ ను 400 రూపాయలకే మన ఇంటికి వచ్చేటట్టు చేసింది। అందుకే మా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 500 రూపాయలకే మా ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఇంటికి అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది। గవర్నమెంట్ వచ్చిన 2-3 నెలల్లోనే ఆయిల్ కంపెనీలతోటి మాట్లాడి విధి విధానాలు నిర్ణయించి ప్రొసీజర్ ను ఎస్టాబ్లిష్ చేసి మెల్లగా ఆ స్కీమ్ ను లాంచ్ చేసిన వెంబడే ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ కి రావడంతో తాత్కాలికంగా ఎలక్షన్స్ వరకు ఆ స్కీమ్ ను మనం ఇవ్వలేకపోతా ఉన్నాం। ఏమైనా ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం। మీరు పేపర్లో చూసిండ్రు, రేవంత్ రెడ్డి గారి మీద ఢిల్లీ పోలీసులు వచ్చి కేసు పెట్టిన విషయం కూడా మీకు తెలుసు। మే 13వ తారీఖు తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మన ఆడబిడ్డలకు అందించే ప్రక్రియ మళ్లీ మొదలవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి అభ్యర్థిస్తా ఉన్నాం। అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం, అది మొదలు పెట్టే ప్రక్రియ। కొన్నిటికి జీరో బిల్లులు వస్తే ఆ సమయంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మన మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చింది। మిగతా జిల్లాల్లో ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యింది, కానీ ఎలక్షన్ కోడ్ తోటి అది కూడా మే 13 తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యేది। ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అవుతుంది। మనకు 200 యూనిట్లు ఉచితంగా మన ఆడబిడ్డలకు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది। ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలా అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఆ రోజు మన ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉండే। 1956 తర్వాత సీమాంధ్ర ప్రాంతాలు తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద జిల్లా అయినా సరే మహబూబ్ నగర్ ప్రాంతానికి ముఖ్యమంత్రి అవకాశం రాలే। కానీ అదృష్టవశాత్తు ఆ దేవుడు వరమిచ్చినట్టు మీ అందరి మనసుల్లో 12 గెలిపించినందుకు, మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి ఓట్లతోటి ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం మీద